హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ టమాటో కర్రీ. ఈ కర్రీకి లేత సొరకాయ అయితేనే రుచి బాగొస్తుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే పెద్ద సైజు ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. ఆనియన్స్ మెత్తపడ్డాక మనం సన్నగా కట్ చేసుకున్న సొరకాయను కూడా అందులో వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వండి. 5 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ ఉండండి. ఈ సొరకాయ నుంచి బాగా నీరు ఊడతాయండి, కాబట్టి మనం మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఈలోగా ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నువ్వులు వేసుకొని లైట్గా వేయించుకోండి. అందులోనే 1.5 స్పూన్ వేయించుకున్న పల్లీలు వేసుకొని మరో 2 నిమిషాలు వేగనివ్వండి. ఇవి కాసేపు చల్లారనివ్వండి. కడాయి మూత తీసి చూసారంటే సొరకాయ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు కూడా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇందులో 4-5 స్పూన్లు పాలు వేసుకున్నారంటే దీని టేస్టే మారిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను కాచిన పాలే చిక్కటి పాలు పోసానండి. వేడి మీద పోసారంటే మాత్రం పాలు విరిగిపోతాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.